వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు చాలా టెంపరేచర్స్ అయితే పెరిగిపోయాయి కదండీ. ఒక్కొక్క దగ్గర అయితే 42 డిగ్రీస్ కూడా ఎక్కువగా ఉంటుంది. బాగా వేడిగా ఉంటుంది. ఈ టైంలో మన స్కిన్ బాగా హైడ్రేట్‌గా ఉంచుకోవాలి. అందుకోసం వాటర్ తాగడం, లిక్విడ్ ఐటమ్స్ అంటే వాటర్ మిలన్ తీసుకోవడం, జ్యూసెస్, ఫ్రూట్ జ్యూసెస్ తాగడం, నెక్స్ట్ ఈ టైంలో వచ్చినవి వాటర్ మిలన్, కోకోనట్ వాటర్ అది ఎక్కువగా తీసుకుంటే మన స్కిన్ హైడ్రేట్గా ఉంటుంది. మెయిన్ హెల్త్కి కూడా చాలా మంచిది. వాటర్ లెవెల్ బాగా తగ్గిపోతుంటుంది. బయటికి వెళ్ళేటప్పుడు అంటే ఎక్కువగా బయటికి తిరిగే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వాటర్ బాటిల్స్ కంపల్సరీ క్యారీ చేయాలి. దాంతోపాటు నిమ్మకాయ నీళ్ళు కానీ ఏదైనా ఒక బాటిల్లో వేసుకొని క్యారీ చేసుకుంటే చాలా మంచిది మాట. బయటనే ఎక్కడైనా కొబ్బరి బొండాలు అవి తాగుతూ ఉండాలి. అయితే ఇప్పుడు నాకు సమ్మర్ ప్యాక్స్ ఏమైనా షేర్ చేయమని నాకు కామెంట్స్ వచ్చాయన్నమాట. నేను ఇవాళ ఒక మంచి ఫేస్ మాస్క్ అయితే మీకు షేర్ చేస్తున్నాను. దానికోసం అయితే నేను మీషో నుంచి ఇలాంటి షీట్ మాస్కులు తెప్పించాను. ఇవి ఏంటంటే మనకి ఇలా ప్యాకెట్స్ లాగా వస్తాయి. ఈచ్ ప్యాకెట్స్ లాగా ఇలాగ వస్తాయి. ఇది మనం ఏదైనా సీరం ప్రిపేర్ చేసుకొని మనం దానిలో ఇది వేసేస్తే మనకి మాస్క్ లాగా వస్తుంది అన్నమాట. అలా మనం ఇంట్లో డిఐవై చేసుకోవచ్చు. పైన మళ్ళీ మాస్కులు మనకు దొరుకుతాయి. ఆన్లైన్లో దొరుకుతాయి, ఆఫ్లైన్లో కూడా దొరుకుతాయి. మీకు డీమార్ట్లో అయితే 60 రూపీస్, ఆన్లైన్లో అయితే 100 రూపీస్ అలాగా ఉంటున్నాయి. అవి తెచ్చుకొని వేసుకొని వెంటనే తీసి పారేయడానికి మనకి మనసు ఒప్పదు కదా. షీట్ మాస్క్లు అయితే కనీసం వీక్ 2 టైమ్స్ వేసుకుంటే చాలా మంచిది. ఈ టైంలో మెయిన్ సమ్మర్ టైంలో మన స్కిన్ హైడ్రేట్గా ఉంచుతుంది. షీట్ మాస్కులు వేసుకోవడం బట్టి మన ఫేస్ హైడ్రేట్గా ఉంచుతుంది మెయిన్. నెక్స్ట్ ఏంటంటే షీట్ మాస్కుల వల్ల మాయిశ్చరైజర్గా ఉంచుతుంది, మంచి గ్లో ఇస్తుంది. బయటికి ఎండలో తిరిగే వాళ్ళకి ఎక్కువ ట్యాన్ పడుతుంటుంది కదా, అలాంటప్పుడు షీట్ మాస్కులు వేసుకోవడం బట్టి మన స్కిన్ మీద ఉన్న ట్యాన్ కూడా బాగా రిమూవ్ అవుతుంది. సమ్మర్కి చాలా మంచిది. ఫేస్ ప్యాక్స్ కన్నా ఇలాంటి ఫేస్ మాస్కులు బెస్ట్ అన్నమాట. మీరు ఇవైనా వాడచ్చు, లేదంటే అవి ఉంటాయి కదా మనకి సీరంతో కలిపి ఫేస్ మాస్కులు దొరుకుతాయి కదా, అవైనా మీరు యూజ్ చేయొచ్చు వాడగలుగుతామంటే. లేదంటే ఇలాంటి ప్యాకెట్స్ తెప్పించుకొని మనం ఇంట్లో ఈజీగా సీరమ్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదంటే మీకు జాన్సన్ బేబీ వైప్స్ అని దొరుకుతాయి ప్యాకెట్స్. వాటిలోని మనకి షీట్స్ వస్తాయి కదా, అవి కూడా మనం శుభ్రంగా వాష్ చేసుకొని ఒక 6 అవర్స్ బాగా ఎండబెట్టిన తర్వాత దానికి సరిగా ఐస్ దగ్గర అది కట్ చేసుకొని మనం పెట్టుకోవాలి. అంత ఇబ్బంది పడాలి. దాని బదులు మనకి ఇదే సులువు అనిపిస్తుంది. దీనికి ఏంటంటే మనకి ఐస్, నోసు, మౌత్ దగ్గర మనకు కటింగ్ వస్తుంది అన్నమాట. ఈజీగా మనం డిప్ చేసుకొని వేసుకోవాలి. ఎనీది అంటే ఫ్రూట్స్, మ్యాంగోతో చేసుకోవచ్చు, టమాటాతో చేసుకోవచ్చు, ఆలోవెరా జ్యూస్తో చేసుకోవచ్చు, ఏదైనా జ్యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు సమ్మర్ కాబట్టి బంగాళదుంప జ్యూస్ చేసుకొని దాంట్లో డిప్ చేసుకొని వేసుకోవచ్చు. లేదంటే పచ్చి పాలలో వేసుకొని చేసుకోవచ్చు, టమాటాలో వేసుకొని చేసుకోవచ్చు. ఈ టైంలో నేను ఇవాళ ఒకటి మీకు షేర్ చేస్తాను, చూసేయండి. చూసి వచ్చేయండి, నేను మళ్ళీ మాట్లాడతాను. ఫేస్ మాస్క్ వేసుకోవడానికి ఒక సీరం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. దానికోసం ఒక బంగాళదుంప, చిన్న ఆలోవెరా లీఫ్ మాట తీసుకున్నాను. బంగాళదుంప పీల్ ఆఫ్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దానిలోనే ఆలోవెరా గుజ్జు కూడా వేసుకొని గ్రైండింగ్ చేసుకుంటాం. సింపుల్గా సీరం అయితే చేసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే మనకి మెయిన్ సన్ వల్ల సన్ బర్న్ అవుతుంది కదండి. చాలామందికి ఎక్కువ ఎండలో తిరిగే వాళ్ళకి సన్ బర్న్ కానీ లేదంటే చెమరకాయలు అవి రావడం, తర్వాత కళ్ళ కింద అది ఎక్కువ డార్క్ అయిపోవడం అవన్నీ వస్తుంటాయి కదా, అవన్నీ మనకి బంగాళదుంప జ్యూస్ బట్టి అవన్నీ బాగా కంట్రోల్ అవుతాయి అన్నమాట. మెయిన్ ట్యాన్ బట్టి అన్ఈవెన్ స్కిన్ కూడా చాలామందికి అవుతుంటుంది. అది కూడా బాగా కంట్రోల్ అవుతుంది. ఎవరికైతే సమ్మర్లోని ట్యాన్ పట్టి
అన్ఈవెన్ స్కిన్ లాగా ఉండడం గానీ, లేదంటే ఎక్కువ ఆయిలీగా అయిపోయినట్టు ఉన్నా కూడాని మీరు ఈ సీరమ్ అయితే ట్రై చేయొచ్చు. నేనైతే షీట్ మాస్క్ ద్వారా చూపిస్తున్నాను. మీ దగ్గర షీట్ మాస్క్ ఉన్నాది అనుకోండి, షీట్ మాస్క్ ఏసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. లేదు అంటే ఇది మనం ఒక ఐస్ ట్రే ఉంటది కదా! ఐస్ క్యూబ్స్ పెట్టుకుంటా ఐస్ ట్రే దానిలోని ఈ జ్యూస్ ఏసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి. అంటే డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని మీకెప్పుడు వీలైతే అప్పుడు ఒక ఐస్ క్యూబ్ తీసుకొని కొంచెం ఫేస్‌కి అప్లై చేసుకొని ఒక 15 మినిట్స్ తర్వాత నార్మల్ ప్లెయిన్ వాటర్‌తో అయితే ఫేస్ వాష్ చేసుకోండి. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటది. ఇలాగా నేను ఇక్కడ జ్యూస్ చేసుకున్నాను. కొంచెం వాటర్ అయితే ఏసుకొని జ్యూస్ చేసుకున్నాను. అది ఒక గిన్నెలోకైతే వడదీసుకుంటున్నాను అనమాట. మనకి పై పేస్ట్ మనకెందుకు అవసరం లేదు. కింద జ్యూసే మనకి కావాలన్నమాట. ఇది మీరు ఐస్ ట్రేలో వేసుకొని ఐస్ క్యూబ్‌లా చేసుకొని ఫేస్‌కి అప్లై చేసుకోవచ్చు. లేదంటే నేను ఇప్పుడు చూపించినట్టు ఇలాగా టాబ్లెట్స్ అయితే దొరుకుతాయి. ఇవి మీషోలో దొరికాయన్నమాట నాకు. నేను 250 రూపీస్ ఎంతో మాట పడింది. 250 కాదు, 211 రూపీస్ పడిందన్నమాట నాకు. ఇవి అమెజాన్‌లో కూడా ఉంటాయి. మీకు కావాలంటే కింద దీని కోడ్ ఇస్తాను. ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు. మెయిన్ ఈ సమ్మర్‌లోని షీట్ మాస్కులు వాడడం బట్టి ఏంటంటే మన ఫేస్ మంచి హైడ్రేట్‌గా ఉంచుతది. నెక్స్ట్ ఏంటంటే గ్లోగా ఉంచుతది. ఎందుకంటే సన్ బట్టి మన స్కిన్ బాగా ట్యాన్ పట్టి డల్ అయిపోతది. మన స్కిన్‌కి మనం కాపాడుకోవాలి కదా! అందుకు వీక్‌కి కనీసం ట్వైస్ మీకెప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు ఇలాగా ఒకటి వేసుకొని అప్లై చేసుకోవచ్చు. ఇదనే కాదు, దీనిలో టమాటా జ్యూస్ చేసుకోవచ్చు మెయిన్ సమ్మర్‌కి. లేదంటే కోకోనట్ వాటర్, రైస్ వాటర్, నెక్స్ట్ ఏంటంటే ఇంకోటేంటి వాటర్ మిలన్ జ్యూస్, మ్యాంగో జ్యూస్. ఇప్పుడు ఈ సమ్మర్‌లో దొరికిన ఫ్రూట్స్‌తోని అన్నిటితోని మనం అప్లై చేసుకోవచ్చు. దేనితోనైనా మన ఇష్టం అప్లై చేసుకోవచ్చండి. ఫ్రూట్స్ అన్నీ. తర్వాత రైస్ వాటర్‌తో చేసుకోవచ్చు. ఇలాగ మనం ఒక టాబ్లెట్ వేయగానే ఇలా ఓపెన్ అయిపోతుందండి. చూస్తున్నారా? ఇలాగ అయిపోతుంది. ఈ షీట్ మాస్క్‌లో ఏంటంటే మన ఐస్ దగ్గర కానీ, మౌత్ దగ్గర కానీ ఎటువంటి కట్ చేయని అవసరం లేదు. ఇలాగైతే మాస్క్ అయిపోద్ది. చూపిస్తున్నాను కదా! మొత్తం సీరం అంతా దానిలో అబ్జర్వ్ అయిపోతుంది. అది మన ఫేస్ మీదకి అలాగ అప్లై చేసుకోవడమే. ఈ మాస్క్ వేసుకునే ముందు మన ఫేస్ మీద ఎటువంటి మేకప్ కానీ ఏమీ ఉండకూడదు. శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఫేస్ వాష్‌తో కానీ, లేదంటే నార్మల్ వాటర్‌తోనైనా మేకప్ అన్నీ రిమూవ్ చేసాకే మనం ఈ ఫేస్ మాస్క్ అయితే ఫేస్‌కి అప్లై చేసుకోవాలండి. ఇలాగైతే నేను మొత్తం ఫేస్ అంతటికి అప్లై చేసుకున్నాను. ఇంకొంచెం దానిలో సీరం ఉంటే అది నేను నెక్‌కి అయితే అప్లై చేసుకుంటాను. ఇలా 15 మినిట్స్ తర్వాత మనం రిమూవ్ చేసుకొని మామూలు ప్లెయిన్ వాటర్‌తో అయితే అప్లై చేసుకోవాలి. ఇది మార్నింగ్ అయినా అప్లై చేసుకోవచ్చు. అంటే మీరు బయటికెళ్ళడం పని లేదు అంటే మార్నింగ్ అయినా, ఆఫ్టర్‌నూన్ మీ ఇష్టం ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. కానీ ఒక 15 మినిట్స్ ఉంచాలన్నమాట. ఇది ఏసుకోగానే బయటికెళ్తామంటే మళ్ళీ సన్ వల్ల మనకి ట్యాన్ పట్టి మనకి ఇంకా బ్లాక్ అయిపోతది. అందుకని మనం ఇది ఏసుకున్న తర్వాత బయటికెళ్ళమనుకున్నప్పుడే మార్నింగ్ ఏసుకోండి. లేదంటే నైట్ ఏసుకోండి. ఓకేనా? ఇలా 15 మినిట్స్ తర్వాత నేను రిమూవ్ చేశాను. ఇలా కొంచెం మసాజ్ చేసుకుంటున్నాను. నా స్కిన్‌లో చూస్తున్నారా ఎంత తేడా వచ్చిందో, గ్లో వచ్చింది చూస్తున్నారా? ఇప్పుడు ప్లెయిన్ వాటర్‌తో అయితే నేను ఫేస్ వాష్ చేసేసుకున్నానండి. నేను మళ్ళీ మాట్లాడతాను. అలాగైతే ఫేస్ మాస్క్ వేసుకొని ఒక 15 మినిట్స్ తర్వాత అది తీసేసి మనం ఫేస్ వాష్ చేసుకోవచ్చు. లేదంటే అలా ఉంచొచ్చు. నేనైతే ఫేస్ వాష్ చేసేసుకుంటాను. ఎందుకంటే కొంచెం బంకగా ఉంటే చిరాగ్గా ఉంటుంది ఈ ఎండకి. అందుకని మామూలు ప్లెయిన్ వాటర్‌తో వాష్ చేసుకొని మనం ఏదైనా మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటే బాగుంటుంది. అది వీక్‌కి ట్వైస్ అప్లై చేసుకోవచ్చండి. న్యాచురల్దే కాబట్టి ప్రాబ్లం లేదు. మళ్ళీ చాలామంది అడగచ్చు మార్నింగ్ వేసుకుంటారా, నైట్ వేసుకుంటారా అని. ఏవైనా నైట్ వేసుకుంటే బెటరు. లేదు మీకు మార్నింగ్ బయటికి వెళ్ళము అన్నప్పుడు మార్నింగేనే వేసుకోవచ్చు. అంటే అది వేసుకున్న తర్వాత కొంతసేపటికి బయటకు వెళ్ళిపోతామంటే మనకి యూజ్ ఉండదన్నమాట. వెంటనే ఎండ అది మన ఫేస్ మీద పడి ట్యాన్ అది పడుతుంది. అందుకని బయటికి వెళ్తాము అన్న వాళ్ళైతే నైట్ మీరు ట్రై చేయండి. లేదు మేము ఇంట్లోనే ఉంటాం ప్రాబ్లం లేదంటే మధ్యాహ్నం కూడా
అంటే ఆఫ్టర్నూన్ టైంలో కానీ మార్నింగ్ టైంలో కానీ వేసుకోవచ్చు. అంతేనండి. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఓకే, బాయ్.